హాయ్ అండి, వెల్కమ్ టు కేఎంఆర్ రియల్ ఎస్టేట్. ఈరోజు మీ ముందుకు ఒక మంచి పామాయిల్ తోటనైతే తీసుకురావడం జరిగిందండి. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి, మీకు క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో ఇవ్వడం జరుగుతుంది. మీరు చూస్తున్న ఈ పామాయిల్ తోట వచ్చేసరికి మొత్తం 7 ఎకరాల 30 సెంట్లు అండి. ఈ 7 ఎకరాల 30 సెంట్లకు పూర్తిగా ఈ విధంగా పామాయిల్ మొక్కలు అయితే వేయడం జరిగిందనమాట. అందులో అంతర్ పంట కింద మొక్కజొన్న సాగు చేస్తూ ఉన్నారండి. సాయిల్ వచ్చేసరికి కంప్లీట్గా రెడ్ సాయిల్ అయితే ఉంటుందండి. ఇందులో మొత్తం ఉండటానికి 3 బోర్లు అయితే ఉన్నాయండి. ఒక్కొక్క బోర్ నుంచి 2 అంగుళాల ఫుల్ టైట్ వాటర్ అయితే వస్తాయన్నమాట. అయితే రైతు చెప్పడం ఏంటంటే 2 బోర్లే ఇస్తామని చెప్పేసి అంటున్నారు. పక్కన వాళ్ళది వేరే ల్యాండ్ ఉందండి, దానికి ఒక బోర్ వాడుకుంటారంట. మొత్తానికి మనకి ఇచ్చేవి 2 బోర్లే. చూడండి, సాయిల్ అయితే రెడ్ సాయిల్ అయితే ఉంటుందన్నమాట. అంతర పంట కింద మొక్కజొన్న అయితే సాగు చేస్తూ ఉన్నారండి. ఈ బిట్టు షేప్ వచ్చేసరికి ఎల్ షేప్లో ఉంటుందండి. ఈ బిట్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ డిస్టిక్ నియర్ విసన్నపేట అనమాట. విసన్నపేట నుంచి సుమారుగా ఒక 10 కిలోమీటర్ల డిస్టెన్స్లో బిట్ అయితే ఉంటుందండి. తార్ రోడ్ ఫేసింగ్ బిట్ అండి. ఎండింగ్లో మీకు రోడ్డు చూపించడం జరుగుతుంది. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. ఇక డాక్యుమెంట్ విషయానికి వస్తే దీనికి 2 లింక్ డాక్యుమెంట్స్ అయితే ఉన్నాయండి. డాక్యుమెంట్ కూడా క్లియర్ కట్గానే ఉంది. చుట్టూ ఈ విధంగా కూడా ఫెన్సింగ్ అయితే ఉంటుందండి. 4 వరుసల ఫెన్సింగ్ అండి. లాస్ట్ ఇయర్ వేసింది కొత్త ఫెన్సింగ్ అనమాట. ఇది 2వ బోర్ అండి. దీని నుంచి కూడా 2 అంగుళాల ఫుల్ టైట్ వాటర్ అయితే వస్తాయండి. ఇది కాకుండా మరొక బోర్ ఉంటుంది. రైతు చెప్పడం ఏమిటంటే ఈ 3 బోర్లలో మీరు ఆన్ చేసి చూసుకోండి, మీకు ఏ 2 బోర్లు నచ్చితే ఆ 2 బోర్లు మీరు ఉంచుకోండి. వేరే బోరు పక్కనున్న అతని చేనికి వాటర్ అయితే పెట్టుకోవడం జరుగుతుందండి. 3వ బోర్ నుంచి మనకైతే 2 బోర్లు ఇస్తారు. ఇప్పటికీ కంప్లీట్గా 2 బోర్లు అయితే చూసామండి. ఈ బోర్ల నుంచి కంప్లీట్గా ఈ చేను మొత్తానికి పైప్ లైన్ అయితే ఉంటుందండి. ఆ పైప్ లైన్ నుంచి డ్రిప్పుల ద్వారాగా మొక్కలకైతే వాటర్ అయితే అందిస్తూ ఉన్నారండి. మంచి బిట్ అనమాట. ఇప్పుడు జూమ్ చేశాను చూడండి, ఇక్కడ ఒక ట్రాన్స్ఫార్మర్ ఉంటుందండి. దాని నుంచి 3 సర్వీసులు అయితే తీసుకున్నారండి. మూడు బోర్లకు గాను 3 సర్వీసులు అయితే ఉన్నాయన్నమాట. బిట్ అయితే చాలా బాగుందండి. 2వ సంవత్సరం మొక్క అనమాట. రెడ్ సాయిల్ తార్ రోడ్ ఫేసింగ్ అండి. ఇక్కడ 3వ బోర్ కూడా ఉంటుంది. దీని నుంచి కూడా 2 అంగుళాల వాటర్ అయితే వస్తాయండి. ప్రస్తుతం ఈ రైతు ఈ బోర్ నీళ్ళు అయితే వాడుకోవడం జరుగుతుందండి. ఆ 2 బోర్లు అయితే చేనుకు వస్తూ ఉన్నాయన్నమాట. దీని చుట్టూ కూడా ఫెన్సింగ్ ఉంటుంది. ఫ్రంట్ ఫేసింగ్లో మాత్రం మనకు మెస్ అయితే ఉంటుందండి. రోడ్ ఫేసింగ్ మాత్రం మెస్ అయితే వేయడం జరిగిందనమాట. ఇది తార్ రోడ్ అండి. ఈ రోడ్కి ఫేసింగ్ అయితే బిట్ ఉంటుంది అనమాట. సుమారుగా ఒక 100 మీటర్ల ఫేసింగ్ అయితే ఉంటుంది. రోడ్ ఫేసింగ్ బిట్ అండి. ఎకరం కాస్ట్ వచ్చేసరికి వీళ్ళు 33 లక్షలు అయితే చెప్తా ఉన్నారండి. నెగోషియేషన్ ఉంటుంది, మాట్లాడుకోవచ్చు అని రైతు చెప్పడం జరిగింది. బిట్ అయితే బాగుందనమాట. కావాల్సిన వారు స్క్రీన్పై ఉన్నటువంటి మా నెంబర్ను సంప్రదించగలరు. ఎవరైనా భూములు అమ్మాలి అన్నా కొనాలి అన్నా మమ్మల్ని సంప్రదించగలరు.